నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి, నేను ఆనపపాదు గురించి చెప్తానండి. ఇదైతే ఆనపపాదు. ఇది పిండి దశలో ఉన్నప్పుడు ఏమైతే బలంగా ఇవ్వాలో నేను చెప్తానండి. ఒకసారి వీడియో చూడండి. ఇది 5 లీటర్ బకెట్ అండి. ఇది 5 లీటర్లో ఇది కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్ అంటే కూరగాయలు మొత్తం కాయగూరలు అన్నీ మనం కోసుకున్న తర్వాత ఉన్న వేస్ట్, అది 3 రోజులు ఊరబెడితే వచ్చిన వేస్ట్ అండి. ఇది 1/2 లీటర్ డబ్బా కదండి. ఈ 1/2 లీటర్ నీళ్ళు ఇందులో వేసి నేను ఆనపపాదుకి అయితే ఇస్తాను. ఇలా ఇవ్వటం వల్ల పిందులుగా ఉన్నప్పుడు ఇది బలంగా వస్తుందనండి, మంచి బలంగా తయారవుతుంది. అయితే ఇది అన్ని పాదులకి ఇచ్చుకోవచ్చండి. నేనైతే అన్ని కుండీలకి ఇవ్వను, ఎందుకంటే అన్ని కుండీలకి వచ్చి చెమ్మగా ఉన్నాయి, వర్షం పడుతుంది కదా, అందుకనండి ఈ ఆనపపాదుకే ఇస్తానండి. ఇది పిందులుగా మారుతుందని, ఇవి అయితే పిందులు వస్తున్నాయి కదండి, ఇది పిందులుగా వస్తుందని నేను ఈ వాటర్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇవైతే బేరపాదులండి. వీటిని కూడా కొద్దిగా ఇస్తాను, ఎందుకంటే ఇవి కూడా చెమ్మగా ఉన్నాయి, అందుకని కొద్దిగానే ఇస్తున్నానండి. అన్నిటికి ఇది వాటర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే మరి చెమ్మగా ఉండటం వల్ల కొద్దిగానే ఈ బేరపాదులకి వేస్తున్నాను. ఇలా ఒక్కొక్క మొగ్గ అయితే వేసుకోవచ్చండి. వీటి వల్ల బలంగా పిందులు వస్తాయి. ఇది కూడా ఆనపపాదేనండి. దీన్ని కూడా లైట్గా నేను వేస్తాను. ఇది కూడా ఆనపపాదండి. నేను వీటికి కిచెన్ వేస్ట్ అయితే కప్పెడుతున్నాను. దీనికి కూడా అందుకే మంచిగా బలంగా వస్తుంది. అయితే నేను 100 రూపాయల టబ్లో 3 బీరపాదులు అయితే పెట్టానండి. అవి చూపిస్తాను రండి. దీన్ని నేను ఈ 10 రూపాయలకి పెట్టుకుంటాను. ఇలా ఒక కర్ర అయితే పెట్టి దీనికి తాడు కడతానండి. ఇలా పాక్కుంటే ఇది పందిరి అయితే ఎక్కుతుంది. నేను అన్నీ ఇలాగే కట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ పందిరి అయితే ఇలా ఎక్కుతుందండి. ఇది ఇలా పెట్టడం వల్ల దీనికి ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఈ పాదు కూడా నేను అలాగే కట్టానండి. ఈ పిండి ఇదైతే చాలా 5 కాయలు 6 కాయల వరకు వస్తాను. ఈ చిన్నగా పిందులు అయితే వచ్చినాయండి. ఇదేనండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.